Dear students, my name is T. Raju, lecturer in history, KRR Out Arts and Science College, Kodada. ఈరోజు బిఏ ఫైనల్ ఇయర్ ఫిఫ్త్ సెమ్లోని ఐరోపాలో జరిగిన మత సంస్కరణ ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ఐరోపాలో మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు, ఫలితాల గురించి చూద్దాం. అయితే ఐరోపాలో మత సంస్కరణ ఉద్యమం రావడానికి కారణాలు ఏంటి అనే విషయం చూస్తే మనము క్రీస్తు శకం 16వ శతాబ్దం కంటే పూర్వం అనేక సంవత్సరాలుగా క్యాథలిక్ మతం అభివృద్ధి చెందుతూ ఐరోపా అంతా వ్యాపించి ఉందన్నమాట. ఐరోపా అంతా వ్యాపించింది. పోప్ క్రైస్తవ మత ప్రతినిధి అని, పోప్ అనే వ్యక్తి క్రైస్తవ మత ప్రతినిధి అని, క్రైస్తవ శిష్యులలో యేసుప్రభు శిష్యులలో ముఖ్యమైన వాడు, ప్రథముడు సెయింట్ పీటర్ సెయింట్. ఓకే, యేసుప్రభు శిష్యులలో ప్రథముడు సెయింట్ పీటర్ అన్నమాట. ఇతను యొక్క వారసుడే, అంటే సెయింట్ పీటర్ యొక్క వారసుడే పోప్ అని క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఈ యొక్క పోపుని కార్డినల్స్ అనే వారు, అంటే పోప్ తర్వాత కార్డినల్స్, ఆర్చ్ బిషప్లు ఇలా ఉంటారు అన్నమాట. అయితే ఈ యొక్క పోపుని కార్డినల్స్ అనేవారు జీవితకాలంకి ఎన్నుకుంటారు, అంటే జీవితకాలానికి ఇతను ఎన్నుకుంటారు. అది పోప్ అనే అతనికి ఈయన క్రైస్తవ మత పెద్దగా ఉంటాడనమాట. ఈ క్రైస్తవ మత పెద్ద అనే అతను అన్ని సంవత్సరాలు అని లేకోకుండా అతని యొక్క జీవితకాలం మొత్తానికి ఈ యొక్క కార్డినల్స్ అనేవారు అతన్ని ఎన్నుకోవడం జరిగింది అనమాట. ఐరోపా అంతటికి ఆ రోజుల్లోనూ, అంటే క్రీస్తు శకం 16వ శతాబ్దానికి కంటే ముందు ఐరోపాలో ఈ యొక్క క్రైస్తవ మతం అనేది బాగా వృద్ధి చెందుతూ, ఈ యొక్క క్రైస్తవ మత యొక్క పోప్ అనే అతను చెప్పినట్టుగానే ఆ యొక్క ఐరోపా ఖండం మొత్తం రాజ్యాలు వినటం జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క పోపులు అనే వాళ్ళు తమ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించుకోవడం అనేది జరుగుతుంది. ఆ పోపే ఎవరు అంటే క్రైస్తవ మతం యొక్క క్రైస్తవ యొక్క ప్రతినిధి అని చెప్పేసి క్రైస్తవుల యొక్క విశ్వాసం. క్రైస్తవులు అనే వాళ్ళకి, ఈ యొక్క క్యాథలిక్ అనే వాళ్ళకి మతం అనేది ఆ రోజుల్లో ఐరోపా అంతటా కూడా చాలా నిర్బంధంగా ఉండేది. ఐరోపాలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఎలా దేశ పౌరసత్వం అనేది లభించునో అదేవిధంగా క్రైస్తవుగా, అంటే క్యాథలిక్ అయ్యి ఉండి తీరాలి. అతను క్యాథలిక్ అయ్యి కూడా తీరు ఉండాలన్నమాట. అతను పౌరసత్వం ఏ విధంగా లభించునో ప్రతి ఒక్క పౌరుడికి అదేవిధంగా క్రైస్తవ మతం అయ్యి కూడా అతను తీరు ఉండాలి, అంటే క్రైస్తవ మతం స్వీకరించి ఉండాలన్నమాట. అయితే క్రీస్తుని, అంటే యేసుప్రభుని భూమిపై అవతరించిన భగవంతుడు అని చెప్పేసి, అదేవిధంగా ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రతినిధే ఈ యొక్క పోప్ అని క్రైస్తవుల యొక్క విశ్వాసం. ఈ పోప్ అనే అతను భగవంతుడి యొక్క ప్రతినిధిగా భూమిపై ఉంటాడని చెప్పేసి ఈ యొక్క క్రైస్తవుల యొక్క విశ్వాసం. అయితే ఆ పోపులు అనే అతను క్రమంగా అనేక సందర్భాల్లో రాజకీయ జోక్యాలు కావచ్చు, ఇంకా అనేక జోక్యాలు చేసుకొని రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించడం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట. అయితే మనము ఈరోజు చెప్పుకునేది ఐరోపాలో జరిగిన మత సంస్కరణ ఉద్యమానికి కారణాలు అన్నమాట. ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమాల కారణాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే మనం చెప్పినాం ఇంతకుముందు 16వ శతాబ్ద కాలంలో క్రైస్తవ ప్రపంచంలో ప్రబలిన, అంటే 16వ శతాబ్దానికి పూర్వమే ఐరోపా అంతా వ్యాపించి ఉన్న ఈ యొక్క క్రైస్తవ మతము 16వ శతాబ్దం నాటికి క్రైస్తవ మతంలో ప్రబలిన
దుర్నీతికి వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమాన్నే మత సంస్కరణ ఉద్యమం అంటారు. ఒక మాటలో మతాన్ని సంస్కరించడం కొరకు, మతంలో పేరుకుపోయిన ఈ యొక్క అవినీతి, దురాచారాలు, మూఢనమ్మకాలు రూపుమాపటానికి, మతాన్ని సంస్కరించడానికి తలెత్తిన ఉద్యమాన్నే మనము మత సంస్కరణ ఉద్యమం అని చెప్పేసి అంటున్నాము. మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమాన్ని ఇంగ్లీష్లో రిఫార్మేషన్ అని చెప్పేసి మనము అంటాం. చర్చి యొక్క నిర్వహణలో మతాధిపతులలో పెరిగిన అవినీతికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఆ అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్నే ప్రొటెస్ట్ ఉద్యమాన్ని కూడా మనము చెప్తాము. మత విషయంలో అదేవిధంగా సంస్కరణ కావాలి, మత విషయంలో సంస్కరణ కావాలని కోరుకోవడం వలన దీన్ని మత సంస్కరణ ఉద్యమం కూడా అంటారు. అంటే మతాధిపతులలో అవినీతి పెరిగిపోతే దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీసినారు కాబట్టి దీన్ని ప్రొటెస్ట్ ఉద్యమం అంటారు. మత విషయాల్లో సంస్కరణలు చాలా కావాలని కోరుకోవడం మూలంగా దీన్ని మత సంస్కరణ ఉద్యమాన్ని కూడా అంటారు. ఇంగ్లీష్లో రిఫార్మేషన్ అని చెప్పేసి కూడా దీన్ని అంటారన్నమాట. అతి ప్రాచీన కాలం నుండి మధ్యయుగం వరకు ఐరోపా క్రైస్తవ మతము యొక్క ప్రాబల్యము లేదా దాని యొక్క ప్రాబల్యం విపరీతంగా పెరిగింది. క్రైస్తవం యొక్క ప్రాబల్యం అంటే ప్రాచీన కాలం నుండి మధ్యయుగం వరకు క్రైస్తవ మతం యొక్క ప్రాబల్యం విపరీతంగా పెరిగి ఉందన్నమాట. మధ్యయుగ చివరి రాజకీయ వరకు, అంటే మధ్యయుగం చివరి నాటికి రాజకీయాన్ని సైతము శాసించే విధంగా ఈ యొక్క క్రైస్తవ క్యాథలిక్ మతం అనేది ఉన్నదన్నమాట. చర్చికి సంబంధించిన అధికారులు అదేవిధంగా వివిధ స్థాయి అధికారులందరూ కూడా వాళ్ళ సాంప్రదాయ భావాలని వాళ్ళు పట్టించుకోకుండా మూఢ ఆచారాలు, దురాచారాలు, అవినీతి చోటు చేసుకోవడంతో ఆధునిక యుగ ఆరంభంలో ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా మతంలో పేరుకుపోయిన దురాచారాలని రూపుమాపడానికి ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే మత సంస్కరణ ఉద్యమానికి మనము కారణాలు చూడటం అనేది జరుగుతుందన్నమాట. ఒకే ఒక మాటలో మతాన్ని సంస్కరించడం కోసం లేవనెత్తిన ఉద్యమాన్నే మత సంస్కరణ ఉద్యమం అంటారు. దీన్ని రిఫార్మేషన్ అంటారు. మతాధిపతులలో పెరిగిన అవినీతి, లంచగొండి, మూఢనమ్మకాలు, దురాచారాలని వాటిని రూపుమాపడం కోసం లేవనెత్తిన ఉద్యమం కాబట్టి దీన్ని ప్రొటెస్ట్ ఉద్యమాన్ని కూడా అనటాన్ని జరుగుతుందన్నమాట. ఓకే, మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు. ఓకే, దీంట్లో మనం మత కారణాలు చూస్తే మనము చర్చి యొక్క మతాధికారులు బైబిల్ అనే దాన్ని పవిత్రంగా చేసుకొని బైబిల్ని స్ఫూర్తిగా వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగించాలి. కానీ పవిత్ర బైబిల్ని స్ఫూర్తికి విరుద్ధంగా ఆచారాలని, సాంప్రదాయాలను పాటించడం జరుగుతుంది. అంటే పవిత్రమైన బైబిల్కి వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా వాళ్ళు ఆచారాలు, సాంప్రదాయాలని పాటించడం జరిగింది. నిష్ఠాపూర్వకమైన, నిరాంబరమైన జీవితాన్ని సాగిస్తూ మత గ్రంథాలను, మూల సిద్ధాంతాలను ప్రత్యక్ష తర్కణంగా ఉండవలసిన, అంటే వారి యొక్క మత గ్రంథాలని, మూల సిద్ధాంతాలని లేదా నిష్ఠాపూర్వకమైన నిరాంబరత జీవితాన్ని ఉండవలసిన పోపులు లేదా మతాధికారులు విశేషమైన ధనార్జన చేయుచు విలాస జీవితాన్ని గడుపుతూ, పైగా మతం మానవుని, అంటే వాళ్ళు విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవిస్తూ విశేషమైన ధనాన్ని ఆర్జిస్తూ విలాస జీవితాన్ని గడుపుతూ మందు, విందు, వినోదాల్లో వాళ్ళు ఉంటూ, పైగా మతం మానవుని ప్రతి విషయాల్లో
ఆ మానవుల్లోని ప్రతి అంశాన్ని నియంత్రించడమే కాక పోపు రాజకీయపరమైన మత విషయాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మతాధికారులైన వాళ్ళు వాళ్ళ విలాసమైన జీవితాన్ని గడుపుతూ, విలాసమైన జీవితాన్ని అనుభవిస్తూ, పైగా మత పౌరులను లేదా ప్రజలను వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం మొత్తాన్ని శాసించే విధంగా ఉండటాన్ని జరిగిందనమాట. అదేవిధంగా వీళ్ళు మత విషయాల్లో జోక్యం చేసుకోవాలి కేవలం. కానీ మతేతర లౌకికపరమైన విషయాల్లో, రాజకీయపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. దీంతో విసుగు చెందిన ప్రజలు తిరుగుబాటును లేవదీశారు. ఈ తిరుగుబాటు జర్మనీలో ప్రారంభమై ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో కూడా ఇది తర్వాత ప్రారంభమైంది. మొదట జర్మనీలో ప్రారంభమైంది, తర్వాత ఐరోపాలో అంతా వ్యాపించింది. తర్వాతగా వివిధ దేశాల్లో కూడా ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం వ్యాప్తి చెందడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మత కారణాల్లో మనం ప్రధానంగా తెచ్చేవలసింది ఏంటంటే, నిష్ఠాపూర్వకమైన నిరాంబరతమైన జీవితాన్ని అనుభవించాల్సిన పోపులు వారి యొక్క అధికారానికి విరుద్ధంగా, వారి యొక్క పవిత్రమైన బైబిల్కి వ్యతిరేకంగా లేదా విరుద్ధంగా వాళ్ళు సాంప్రదాయ ఆచారాలను పాటించుతూ ప్రతి విషయంలో ప్రజలని వాళ్ళ యొక్క జీవితం మొత్తం కూడా ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు శాసించే విధంగా తయారయ్యారు. రాజకీయాల జోక్యం చేసుకున్నారు. అదేవిధంగా దేశాల మధ్య, రాజ్యాల మధ్య జోక్యం చేసుకోవడం అనేది జరిగిందనమాట. సెకండ్, రాజకీయ కారణాలు. క్రీస్తు శకం 14వ శతాబ్దంలో జాన్ విక్లిప్ అతని యొక్క శిష్యులు చర్చి అధికారాలను, నీచమైన జీవితాన్ని విమర్శిస్తూ, వారి యొక్క రాజకీయ జోక్యాన్ని నిరోధిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు. జాన్ విక్లిప్ ఏం చేశాడంటే, అతని యొక్క శిష్యులు చర్చి అధికారులను వారు అనుభవిస్తున్న నీచ జీవితాన్ని విమర్శిస్తూ, వారి యొక్క రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ అనేక తీవ్రమైన విమర్శలు చేస్తూ ఈ యొక్క జాన్ విక్లిప్ బైబిల్ని ఆంగ్లంలోనికి అనువదించాడు. దీన్ని ఎప్పుడైతే ఆంగ్లంలోకి అనువదించబడిందో, దీనిని చదివిన ప్రజలు బోధనలు స్వతంత్రంగా చదువుకొని అవగాహన చేసుకోగలిగారు. ఇది మతాధిపతులకు గొడ్డలి పెట్టు లాంటిది తయారైంది. ఎందుకంటే పవిత్రమైన బైబిల్లో ఉన్నదానికి వారు బయట చేస్తున్న దానికి ఏమాత్రం పొంతన లేదు. దీన్ని అవగాహన చేసుకున్న ప్రజలు వారిపై తిరుగుబాటుని లేవనెత్తారు. ఎప్పుడైతే జాన్ విక్లిప్ పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్ భాషలోనికి అనువదించబడిందో, అప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా దాన్ని చదివి మత విషయాలన్నింటినీ కూడా వాళ్ళు సొంతంగా చదువుకొని అవగాహన చేసుకోవడం జరిగింది. ఇది మతాధికారులకు పెద్ద తీవ్రమైన నష్టంగా లేదా వాళ్ళకి పెద్ద గొడ్డలి పెట్టిన విధంగా తయారైందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా జాతీయ భావం, దీన్ని నేషనల్ ఫ్యాక్ట్స్ అని అంటారు. పోప్ ఈ యొక్క అతను యూరోప్లో రాజకీయాల్లో తరచూ జోక్యం చేసుకుంటూ చర్చి పవిత్ర ఔన్నత్యానికి భంగకరంగా వ్యవహరిస్తున్నాడన్నమాట. పోప్ అనేవారు నిష్ఠాపూర్వకంగా నిరాంబరతనంగా జీవితం సాగిస్తూ మత గ్రంథాలను చదువుకుంటూ ఈ యొక్క మత గ్రంథాలని ప్రజలకు బోధిస్తూ వారు ఆ క్రైస్తవ మతానికి సేవ చేసుకుంటూ ఉండాల్సిన పోపులు దాన్ని పక్కకు పెట్టేసి యూరోప్లోని ప్రతి రాజ్యంలో జోక్యం చేసుకుంటూ చర్చి యొక్క పవిత్ర ఔన్నత్యానికి భంగకరంగా వ్యవహరించడం జరిగిందన్నమాట. రాజ్యంలో ఒక రాజ్యంగా ఉన్న చర్చిని అదుపులో తెచ్చుకోవాలని, అంటే రాజ్యంలో ఒక రాజ్యంగా ఉన్న చర్చిని, అంటే రాజ్యంలోనే ఇది ఒక రాజ్యంగా ఉందన్నమాట. వాస్తవంగా రాజ్యంలో ఒక రాజ్యం ఏంటి అంటే, రాజ్యంలో ఒకటే రాజ్యం ఉంటుంది, ఒకటే రాజు ఉంటాడు. ఆ రాజు చెప్పినట్టు వాడు ఆ రాజ్యంలో ఉన్న అందరూ నేలసిందే. కానీ ఇక్కడ రాజ్యంలో ఒక రాజ్యంగా ఉన్న చర్చి వారు ఆ రాజును సైతం శాసించే విధంగా ఉన్నారు. కాబట్టి ఆ చర్చిని అదుపులో తెచ్చుకోవాలని
జాతీయ రాజ్య అధిపతులందరూ జాతీయ రాజ్య నిర్మాణానికి తలపెట్టడం జరిగిందన్నమాట. పోపు యొక్క అధికారాన్ని నిరసిస్తూ జాతీయ రాజ్యంలో ఉన్న రాజ్యానికి చెందిన రాజులందరూ కూడా జాతీయ నిర్మాణానికి తలపెట్టడం జరిగింది. ఈ యొక్క పోపులు మన రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించటం ఏంది. ఈ పోపులు మన రాజ్యంలో ఉంటూ మనపైనే డామినేషను మనపైన అధికారం చెలాయించడం ఏందని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన భావన ఏర్పడి ఈ యొక్క జాతీయ నిర్మాణానికి వీళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని చర్యలు చేపట్టడం అనేది జరిగిందన్నమాట. అంటే జాతీయ రాజ్య నిర్మాణము తలపెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం ప్రభావం. ఇన్ఫ్యాక్ట్ సాంస్కృతిక పునర్జీవనం అంటే దీని ప్రభావం ఏ విధంగా పడింది. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం రావటం మూలంగా మొదట అచ్చు యంత్రం కనుక్కోవటం, వివిధ గ్రంథాలు పుస్తకాలు తయారు చేయబడ్డాయి అన్నమాట. దీనివల్ల అంటే సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం వల్ల జాతీయ భాషలు, కళలు, సాహిత్యం బాగా అభివృద్ధి చెందింది. శాస్త్రీయ పరిశోధనలకు దారితీసి వైజ్ఞానిక విప్లవానికి దారితీసింది. శాస్త్రీయ పరిశోధనలకు దారితీసిన వైజ్ఞానికపరమైన విప్లవానికి దారితీయడం జరిగింది. సాంస్కృతిక పునర్జీవన ఉద్యమం ప్రశ్నించే గుణాన్ని, హేతుబద్ధంగా ఆలోచించే విధానాన్ని, తులనాత్మక దృష్టిని పెంచి మనిషి మానసిక పరిధిని విస్తరించింది. వైజ్ఞానిక దృక్పథంలో మానవుడు స్వతంత్రంగా ఆలోచించడానికి ఈ యొక్క సంస్కృత పునరుజ్జీవన ఉద్యమం ప్రోత్సహించింది. మానవవాదము, శాస్త్రీయ విజ్ఞానాల అభివృద్ధికి కారణంగా పెంపొందిన నవతత్వము మత సంస్కరణ ఉద్యమానికి దోహదం చేసింది. అంటే మనిషి యొక్క ఆలోచన విధానాన్ని, తులనాత్మక దృష్టిని పెంచి మనిషి మానసిక పరిణితిని విస్తరించింది. వైజ్ఞానిక దృక్పథంలో మానవుడు స్వతంత్రంగా ఆలోచించడానికి ప్రోత్సహించింది. వైజ్ఞానిక దృక్పథంలో మానవుడు ఆలోచించే విధంగా, ఇది స్వతంత్రంగా ఆలోచించే విధంగా ఈ యొక్క వైజ్ఞానికము అతన్ని ప్రోత్సహించింది. అదేవిధంగా విద్య త్వరితంగా వ్యాప్తి చెంది, అంటే ఈ యొక్క అచ్చు యంత్రాలు, గ్రంథాలు తయారు కావడం, కళలు, పోషణ ఇవన్నీ కూడా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో భాగంగా అభివృద్ధి చెందడం మూలంగా విద్య త్వరగా వ్యాప్తి చెంది అనేక యూనివర్సిటీలు, అకాడమీలు ఏర్పడి ప్రజలలోని హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథాలు పెంపొందింది. ప్రజలలో ఏం జరిగింది? హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథాలు పెంపొందాయి. వీటి వల్ల ప్రజలు పోప్ యొక్క అధికారాన్ని ప్రశ్నించే విధంగా తయారైనారు. చర్చి యొక్క అర్ధరహితమైన మతాచారాలను, మత గురువులను, చర్చి యొక్క పనికిరాని అర్థం లేని విషయాలు, మతాధికారులను, మత గురువులను, అక్రమాలను ప్రశ్నించడం మొదలుపెట్టడం అనేది జరిగింది. వీటి మూలంగా అనేక మంది గ్రంథాలు రాయడం జరిగింది. ఆ గ్రంథాల్లో ఉన్న అన్ని విషయాలని ప్రజలు సొంతంగా ఆలోచించే విధంగా వారిని చేసిందన్నమాట. వారిని ఎప్పుడైతే ఆ సొంతంగా ఆలోచించే విధంగా చేసిందో వాళ్ళు హేతుబద్ధ శాస్త్రీయ దృక్పథాలు పెంపొంది వీటి వల్ల ప్రజలు పోపు యొక్క అధికారాన్ని, చర్చి యొక్క అర్ధరహితమైన మతాచారాలను, మత గురువులను, వారు చేసిన అక్రమాలను ప్రశ్నించడం మొదలుపెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ తక్షణ కారణం, ద ఇంపాక్టెడ్ కేస్. 1517 సంవత్సరంలో పోప్ 10వ లియో సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మాణ నిమిత్తం డబ్బులు కావాల్సి వచ్చి తన దగ్గర ఉన్న సన్యాసులను లేదా దూతలను లేదా ఏజెంట్లను పాప పరిహార పత్రాలు విక్రయించడానికి వివిధ దేశాలకు పంపించడం జరిగింది. 1517 సంవత్సరంలో పోప్ 10వ లియో పాప పరిహార పత్రాలని సెయింట్ పీటర్ చర్చ్ పునర్నిర్మించడం నిమిత్తం డబ్బులు కావాల్సి వచ్చి
పాప పరిహార పత్రాలను విక్రయించడానికి తన దగ్గర ఉన్న దూతలను వివిధ దేశాలకు పంపించటం జరిగింది. ఇది మన తక్షణ కార్యం కింద చెప్పుకుంటున్నాం. పాప పరిహార పత్రాలు అంటే ఏంటి అంటే ఇది 10వ లూయి సృష్టించిన పత్రం. ఈ పాప పరిహార పత్రం కొన్నవారు ఇహలోకంలో పరలోకంలో చేసిన తప్పులు కొంతగాని పూర్తిగాని పోతాయి. పాప పరిహార పత్రాలు కొన్న వ్యక్తులు వారు ఇహలోకంలో పరలోకంలో చేసిన తప్పులు పూర్తిగాను లేదా కొంత రూపంలో గాను తొలగిపోతాయి అని పోప్ 10వ లూయి చెప్పి పాప పరిహార పత్రాలను కొనమని చెప్పేసి ప్రజలకి చెప్పడం జరిగింది. ఎవరి ద్వారా? దూతల ద్వారా. ఆ రోజులలో పోప్ అనే అతను ఐరోపా ఖండం మొత్తాన్ని శాసించే విధంగా తయారైంది కాబట్టి అతను చెప్పింది ప్రతి ఒక్కరు కూడా వినాల్సి వచ్చిందనమాట. కాబట్టి దీన్ని దూతల ద్వారా అమ్మటానికి అతను పాప పరిహార పత్రాలని వారికి ఇచ్చి పంపించడం జరిగింది. 1517 సంవత్సరంలో పోప్ యొక్క దూత టెటల్జెల్ అతను ఒక సన్యాసి. అతను పాప పరిహార పత్రాలు అమ్మడానికి ఇతను రావడానికి జరిగిందనమాట. జర్మనీ వచ్చాడు. అప్పుడు మార్టిన్ లూథర్ ఈ పాప పరిహార పత్రాలని వ్యతిరేకించారు. మార్టిన్ లూథర్ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఏంటంటే ఈయన గొప్ప తాత్వికుడు. మార్టిన్ లూథర్ అనే అతను గొప్ప తాత్వికుడు. క్రైస్తవ దైవాచార్యుడిగా విటెన్బర్గ్ చర్చిలో విశ్వవిద్యాలయంలో ఇతను నియమించబడతాడు. ఇది 1508 సంవత్సరంలో. అదేవిధంగా 1510 సంవత్సరంలో రోమ్ నగరాన్ని సందర్శించినప్పుడు అక్కడ ప్రబలిన దుర్నీతిని కళ్ళారా చూసి చర్చి యొక్క సంస్కరణను అత్యవసరం అని చెప్పేసి దృఢ నిశ్చయానికి వచ్చిన వ్యక్తి ఈ యొక్క మార్టిన్ లూథర్. రోమ్ నగరం సందర్శించినప్పుడు అక్కడ ప్రబలిన దుర్నీతిని, దురాచారాలని, మూఢ విశ్వాసాలని, మతాచార్యుల యొక్క నిర్లక్ష్య వైఖరిని, పోపు యొక్క భోగ విలాసాలని జీవితాన్ని కళ్ళారా చూసి చర్చి సంస్కరించాలి, చర్చి యొక్క సంస్కరణలు అత్యవసరము అని చెప్పి భావిస్తాడు. అంతే తప్ప పోపు యొక్క అధికారాన్ని రద్దుపరచాలని కానీ చర్చిని చీల్చాలని చెప్పేసి కానీ అతను అనుకోలేదు. కేవలం మతంలో, క్రైస్తవ మతంలో ఉన్న దురాచారాలను రూపుమాపాలని చెప్పేసి దాన్ని సంస్కరించాలని చెప్పేసి ఆయన దీన్ని వ్యతిరేకిస్తాడు. దానిలో భాగంగా రోమ్ నగరంలో వాటిపైన 95 అంశాలతో కూడుకున్న ఒక కరపత్రాన్ని కూడా ఆ యొక్క రోమ్ నగరానికి ఆయన అంటించడం, మరొక వివిధ కరపత్రాలని 3 వేరే కరపత్రాలని కూడా జారీ చేసి వాటిపైన ఎవరైనా సరే తమతో వాదించడానికి సిద్ధంగా ఉన్న ఎవరైనా రావచ్చు అని చెప్పేసి కూడా చెప్తాడు. అది మనకి మార్టిన్ లూథర్లో మనకి కనిపించడం అనేది జరిగింది. మార్టిన్ లూథర్ చేసిన ఉద్యమం, ప్రొటెస్ట్ ఉద్యమం గురించి చెప్పేటప్పుడు మార్టిన్ లూథర్ గురించి మనం ఆ రోజు తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. అదే ఈ యొక్క దక్షిణ కారణంలో భాగంగా అతను ఏం చేశాడు అంటే వాళ్ళు పాప పరిహార పత్రాలను నమ్మడానికి వచ్చిన వాళ్ళని ఈ యొక్క మార్టిన్ లూథర్ వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే నేను క్రైస్తవ దైవాచార్యుడిగా నియమితులై క్రైస్తవ దైవాచార్యుడిగా పనిచేసి బైబిల్ పట్ల నాకు అన్ని విధాల అనుభవం, పట్టు అనేది ఉన్నది. బైబిల్లో ఎక్కడా కూడా ఈ పాప పరిహారం కొన్న వారికి ఇహలోకంలో పరలోకంలో చేసిన తప్పులు కొంతగాని పూర్తిగా పోతాయని కానీ ఎక్కడ కూడా చదవలేదు, ఎక్కడ కూడా వినలేదు. కాబట్టి ఇది కేవలం 10వ లూయి చేసిన ఒక కుట్రపూరితమైన పని. ఇది మోసపూరితమైన ఒక దురాచారంతో కూడుకున్నాడు. ఆయనకి కేవలం డబ్బులు కావాల్సి వచ్చి అతను తలపెట్టిన ఒక పని అని చెప్పేసి మార్టిన్ లూథర్ దీన్ని వ్యతిరేకించడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఆ రోజుల్లో పోప్ అనేవాడు నిష్ఠాపూరికంగా అదేవిధంగా నిరామృతంగా ఉండాల్సిన పోపులు దురాచారాలు, అదేవిధంగా దుర్నీతి, అవినీతి, లంచగొండితనము, అదేవిధంగా భోగ విలాసాలు అనుభవిస్తూ పోపులు అనేవారు ఎలాంటి వైవాహిక జీవితాన్ని అనుభవించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు అక్రమంగా వాళ్ళు ఏం చేస్తారంటే వివాహాలు చేసుకొని అక్రమంగా సంతానం కానీ ఆ సంతానం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ మార్గాలలో అన్వేషణ చేసి ఆ వివిధ మార్గాల్లో వాళ్ళు డబ్బులు సంపాదించడం అనేది
చేయడం జరిగిందన్నమాట. డబ్బు సంపాదించడానికి వివిధ కారణాలు ఎత్తుక్కోవడం జరుగుతుందన్నమాట. దానిలో భాగంగానే 10వ లూయో ఈ యొక్క పాప పరిహార పత్రాలని సృష్టించాడని చెప్పేసి మార్టిన్ లూథర్ దీన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. మార్టిన్ లూథర్ ఎప్పుడైతే పాప పరిహార పత్రాలను వ్యతిరేకించిండో మతంలో మత సంస్కరణ ఉద్యమానికి, అంటే క్యాథలిక్ మతంలో ఒక రకమైన ఉద్యమం అనేది, లేదా క్యాథలిక్ మతంలో ఒక రకమైన వ్యతిరేక భావాలు అనేవి ఏర్పడడం అనేది జరిగిందనమాట. మత సంస్కరణ ఉద్యమానికి తొలి ప్రయత్నాలు క్రీస్తు శకం 14వ శతాబ్ద కాలంలో జాన్ విక్లిఫ్ అనే ఆంగ్లేయుడు చర్చిలో ప్రబలిన దుర్నీతిని, దురాచారాలని, పూజారులు చేస్తున్న ధన పిపాసాలను తులనాడుతూ వ్యతిరేకిస్తూ మత సంస్కరణ కోసం అనేక విధాల కృషి చేయడం జరిగిందన్నమాట. జాన్ విక్లిఫ్ అనే ఒక ఆంగ్లేయుడు చర్చిలో మతాధికారులలో ప్రబలిన దుర్నీతి, దురాచారాలను, పూజలను, పునస్కారాలను, వారు చూపిస్తున్న ధన ఆశను తులనాడుతూ వ్యతిరేకిస్తూ మత సంస్కరణ ఉద్యమం కోసం అనేక విధాల కృషి చేయడం అనేది జరిగింది. అందుకే అతన్ని మత సంస్కరణకు వేగుచుక్క వంటి వాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. జాన్ విక్ లరటరీ అనే ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఇతని శిష్యులు చర్చి అధిపతులలో నీచమైన జీవితాన్ని విమర్శిస్తూ వారి రాజకీయ జోక్యాలని తీవ్రమైన విమర్శలు చేస్తూ అతని యొక్క అధికారాలని, అంటే మతం యొక్క పోపు యొక్క మతాధికారుల యొక్క అధికారాలను వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ విమర్శ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చాలామంది అంటే జాన్ హన్స్ అనే అతను కూడా ఇలా వ్యతిరేకించడం జరిగింది. జాన్ హన్స్ అనే అతను. ఓకే. అదేవిధంగా 1520 నుంచి 70 మధ్యలో క్యాథలిక్ మతంపై అనేక తిరుగుబాట్లు జరిగినాయి. ఈ తిరుగుబాటుదారులను ప్రొటెస్టులు అని చెప్పేసి మనం అంటాం అనమాట. 1520 నుంచి 70 మధ్యలో ప్రొటెస్టులు అనే వాళ్ళు ఈ యొక్క క్యాథలిక్ మతంలో పెరిగిపోతున్న దుర్నీతిని, దురాచారాలను రూపుమాపడం కొరకు వీళ్ళు అనేకమైన తిరుగుబాట్లు లేవనెత్తారు. ఆ తిరుగుబాట్లనే వీళ్ళు ప్రొటెస్టుదారులుగా పేరు పొందడం జరిగింది. దీన్నే ప్రొటెస్టులు అనే వాళ్ళు ఈ యొక్క క్యాథలిక్ మతంలో సంస్కరణ విమర్శిస్తూ కొన్ని పోపుల పైన తిరుగుబాటు చేయడం అనేది జరిగింది అన్నమాట. పోపులు అనే వాళ్ళు ఎవరని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? పోపులని అతను క్రైస్తవుని యొక్క, యేసు ప్రభువు యొక్క భూమిపై ఉన్న ప్రతినిధి అని చెప్పేసి క్రైస్తవుల యొక్క విశ్వాసం. కాబట్టి ఈ యొక్క పోప్ చెప్పిన విధంగా ఐరోపా ఉన్న ప్రజలందరూ కూడా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఐరోపాలో జన్మించిన ప్రతి పౌరుడు క్యాథలిక్ మతాన్ని స్వీకరించి ఉండాలి అనేది వాళ్ళ ఐరోపా కాలంలో క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటికి ఇలాంటి ఆచారాలు అనేవి ఉంటూ వస్తున్నాయన్నమాట. కాబట్టి ప్రతి అంశంలో మానవుణ్ణి నియంత్రించడంలో చర్చి అనేది ఉండటం జరిగిందన్నమాట. పోపు అధికారాలు ఎవరైనా వ్యతిరేకించినా వారిపై కఠినమైన శిక్షలు ఉండేవన్నమాట. దానిలో భాగంగానే జాన్ హన్స్ ఇతను జాన్ విక్లిఫ్ యొక్క శిష్యుడు. అతను ఇట్లా వ్యతిరేకించినందుకు అతన్ని సజీవ దాహనం చేసినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్, మత సంస్కరణ ఉద్యమానికి ఫలితాలు. మత సంస్కరణ ఉద్యమం ఇట్లా జరగటం మూలంగా మత సంస్కరణలో భాగంగా మార్టిన్ లూథర్ కావచ్చు, ఇంకా చాలామంది అనేక మంది వాళ్ళు అనేకమైన తిరుగుబాట్లు లేవనెత్తడం మూలంగా ఈ యొక్క క్యాథలిక్ మతం అనేది చీలిపోయి వాళ్ళు ప్రొటెస్ట్ మతం క్యాథలిక్ మతం అని చెప్పేసి క్రైస్తవ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి తయారవడం జరిగిందన్నమాట. అయితే మత సంస్కరణలో తొలి ప్రయత్నాల భాగంగా ఈ యొక్క మతాన్ని సంస్కరించి ఆ మతాన్ని చీల్చడం కూడా జరిగింది అన్నమాట. అయితే దీంట్లో ఫలితాలు, రిజల్ట్స్ అనేవి క్రైస్తవ సామ్రాజ్యం విచ్ఛిన్నమై, ఇంతకుముందు ఐరోపా మొత్తం కూడా ఒకటే మతం ఉండేది, అదే క్యాథలిక్ మతం. ఈ క్యాథలిక్ మతం అనేది తప్ప వేరే మతాలు అనేవి ఉండేవి కాదు. క్యాథలిక్ మతంలో ఈ యొక్క రోజు రోజు పెరిగిపోతున్న దుర్నీతిని, అవినీతిని
మూఢనమ్మకాలను నిరసిస్తూ తిరుగుబాటు చేసి వాటిపైన ఆధిపత్యం చెలాయించి చివరికి ఈ యొక్క క్యాథలిక్ మతం స్థానంలో మరొక ప్రొటెస్ట్ మతం అనేది కూడా మనము ఐరోపాలో రావటం జరిగింది. ఫలితాల భాగంగా క్రైస్తవ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి క్యాథలిక్ ప్రొటెస్టులు అనే 2 శాఖల వారిగా వేరుపడ్డారు లేదా విడిపోయారు. ప్రొటెస్టులు అనే వాళ్ళు మళ్ళీ లూథరనిజం, కాల్వినిజం, ఆంగ్లకానిజం అనే శాఖలుగా వేరుపడి ఈ శాఖల మధ్య మత విషయాలలో అసంతృప్తి, పోటీ ఏర్పడి మతపరమైన 30 సంవత్సరాల యుద్ధాలు జరిగాయి అన్నమాట. క్రైస్తవుల మధ్య జరిగిన యుద్ధాలని మనము ఈ యొక్క 30 సంవత్సరాలు ఎప్పుడంటే 30 సంవత్సరాలు వీళ్ళ మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఈ 30 సంవత్సరాలు కూడా క్రైస్తవుల మత విషయాలలో అసంతృప్తి, అదేవిధంగా పోటీ ఏర్పడి చివరికి ఇది యుద్ధాన్ని దారితీస్తుంది. ఈ యుద్ధం దగ్గర ఐరోపా ఖండంలో 30 సంవత్సరాల వరకు యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. అదేవిధంగా క్రమంగా మతాధికారులకు ప్రాధాన్యత పెరిగి అంధవిశ్వాసాలు నశించాయి. అంటే కొంతకాలం పోయిన తర్వాత మతాధికారులకు మత విషయాలలో పవిత్ర నిరాంబరత, సహనం, ఓర్పు పెరిగి నీతి మతంలో ప్రాధాన్యత పెరిగి అంధవిశ్వాసాలు నశించాయి. శాస్త్రీయ విజ్ఞాన ప్రగతి సాధించబడింది. బైబిల్ ప్రాంతీయ భాషలో అనువదించబడింది. బైబిల్ అనేది ప్రాంతీయ భాషలో ఏ ప్రాంతంలో ఉన్న భాష ఆ ప్రాంతంలోనికి బైబిల్ని అనువదించడం అనేది జరిగిందన్నమాట. జర్మన్ భాషలోనికి మార్టిన్ లూథర్, ఆంగ్ల భాషలోనికి జాన్ విక్లిఫ్, ఇలా అనేక భాషలలో ఈ యొక్క ప్రాంతీయ భాషలలో బైబిల్ అనేది అచ్చు యంత్రం ద్వారా ఈ యొక్క సంస్కృత పునరుజ్జీవన ఉద్యమం భాగంగా అచ్చు యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ అచ్చు యంత్రాల ద్వారా ఈ యొక్క బైబిల్ని ముద్రించడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ప్రజలందరూ వాళ్ళ యొక్క భాషలో ఉన్న బైబిల్ని చదివి పోప్ చెప్తున్న వాటికి బైబిల్ ఉన్న వాటికి ఏమాత్రం పొంతన లేదు. కాబట్టి పోప్ అనే అతను మనలందరినీ మోసం చేస్తుండు. ఎలాంటి దురాచారాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు బైబిల్ లేవు. కేవలం ఈ యొక్క పోపులు అనే వాళ్ళు వారి యొక్క ప్రయోజనాల కొరకు, వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం సృష్టించిన ఒక రకమైనవి తప్ప బైబిల్లో లేనివి అని చెప్పేసి వాళ్ళు సొంతంగా చదువుకోవడం మూలంగా వాళ్ళకి అర్థం కావడం అనేది జరిగింది. తర్వాత ఈ యొక్క పోపుల పైన వారు తిరుగుబాటు చేయడం కూడా ఇవి చాలా వరకు తోడ్పడడం జరిగిందన్నమాట. చర్చి సంపద జాతీయ సంపదగా పరిగణించబడింది. ఫలితాలలో మనం మరొక పాయింట్ ఏంటంటే చర్చి సంపద జాతీయ సంపదగా పరిగణించబడింది. చర్చి సంపద ఎలా ఉండేది అంటే ఇంతకుముందు అనేక భూములు, అనేక సంపద వారి యొక్క చర్చి ఆధీనంలో, పోపు యొక్క ఆధీనంలో ఉండదేమో. రాజ్యం ఆధీనంలో కంటే చర్చి యొక్క ఆధీనంలో ఎక్కువ భూమి అనేది జాతి సంపద అనేది ఎక్కువ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఆ చర్చి సంపద ప్లేస్లో జాతి సంపద వచ్చిందనమాట. చర్చి యొక్క సంపద జాతీయ సంపదగా పరిగణించబడింది. ఈ జాతీయ సంపద జాతి సౌలభ్యం కొరకు వినియోగించబడి ఈ యొక్క సంపద జాతి యొక్క సౌలభ్యం కొరకు వినియోగించబడి పరిశ్రమ కావలసిన పెట్టుబడులు, అదేవిధంగా ద్రవ్యం చర్చి నుండి రాబట్టడం జరిగిందన్నమాట. దీని ద్వారా అనేక పరిశ్రమలు, అనేక వర్తక వ్యాపారాలు జరిగి అనేక రకమైన అభివృద్ధి చెందుతూ క్రమక్రమంగా పారిశ్రామిక విప్లవానికి, విదేశీ వాణిజ్యానికి అమలులోనికి తెచ్చింది. దీంతో వాళ్ళు అనేక పెట్టుబడులు జాతి సంపదగా పరిగణించడం వల్ల చర్చి సంపదని తీసుకొని జాతి సంపదగా పెంచడం, అనేక పరిశ్రమలు ఏర్పడటం మూలంగా పారిశ్రామిక విప్లవం దారితీసింది. అదేవిధంగా వాణిజ్యం అంటే విదేశీ వాణిజ్యం కూడా అమలులోకి తీసుకురావడం అనేది జరిగింది. మనం ప్రధానంగా లాస్ట్లో చూస్తే మనము మత సంస్కరణ ఉద్యమంలో రోమన్ క్యాథలిక్ చర్చికి జరిగిన నష్టాన్ని పూర్తించేందుకు క్యాథలిక్ చర్చి సంస్థానం ఉన్నతమైన విలువలకు గల ఉండేది కాబట్టి దానిలో భాగంగానే ఈ యొక్క మత సంస్కరణ ఉద్యమం లేవనెత్తింది. ఆ మత సంస్కరణ ఉద్యమంలో
కేథలిక్ మతానికి ఏర్పడ్డ నష్టాన్ని పూడ్చడం కొరకు ప్రతి మత సంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. మత సంస్కరణ ఉద్యమం దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీసింది. చర్చి దురాచారాలను తొలగి కేథలిక్ మతంలో చీలిక ఏర్పడింది. ఇంతకుముందు చర్చిలో ఒకటే మతం అనేది ఉండేది. ఆ మతమే కేథలిక్ మతము. ఆ కేథలిక్ మతంలోని చర్చిలోని దురాచారాలను తొలగించి కేథలిక్ మతంలోని చీలిక వచ్చింది. పోప్ నియంతృత్వం నుండి విడిపోయి జాతి చర్చిగా ఏర్పడుట ఉండవలసి వచ్చింది. మరికొన్ని చర్చిలలో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నెలకొల్పడం అనేది జరిగింది. ఇది మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు. మత సంస్కరణ ఉద్యమం ఒకటే మాటలు చెప్పాలంటే ఐరోపా దేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి పూర్వం అనేక వందల సంవత్సరాలుగా ఐరోపాలో వృద్ధి చెందుతూ వచ్చిన కేథలిక్ మతము క్రమక్రమంగా ఐరోపా రాజ్యాలన్నింటినీ శాసించే విధంగా తయారైంది. ఎందుకు అలా తయారైంది అంటే దీనికి ఒకటే రీజన్. ఇక్కడ పోప్ అనే అతను క్రైస్తవ మతానికి పెద్ద, అతను చెప్పినట్టే అందరూ కూడా క్రైస్తవ మతంలో అందరూ కూడా వినాలి. ఇక్కడ ఐరోపాలో ఎలా ఉండేది అంటే ఇంతకుముందు ఆ దేశం పౌరసత్వం ప్రతి పౌరుడు ఎలాగైతే పొందుతాడో క్రైస్తవ మతాన్ని, కేథలిక్ మతాన్ని కూడా ప్రతి ఒక్కరు, ఐరోపాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దీన్ని స్వీకరించాలి, క్రైస్తవ మతం. కాబట్టి ప్రతి విషయంలో మానవుని నియంత్రించే విధంగా ఈ యొక్క మతం తయారైంది. పోప్ అనేవాడు భగవంతుని యొక్క ప్రతినిధి అని చెప్పేసి క్రైస్తవులలో ఒక విశ్వాసం ఉండటం మూలంగా అతను దాన్ని బేస్ చేసుకొని లేదా దాన్ని ఉపయోగించుకొని వాడు పోప్ అతను ఏం చేస్తాడంటే అనేక రాజ్యాలపైన జోక్యం చేసుకొని రాజకీయపరమైన విషయాలు కూడా జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. వీడికి పోప్ అనేది విచ్చలవిడి డబ్బు రావటము, అందరూ తన యొక్క అధికారాన్ని గుర్తించడం మూలంగా తను స్వప్రయోజనాలకి పాల్పడటం జరిగిందన్నమాట. స్వప్రయోజనాలు పాడుబడి ధన అర్జన సంపాదించి అక్రమంగా తన యొక్క సంతానానికి తరలించడం జరిగిందన్నమాట. పోప్ అనేవాడు ఎలాంటి వివాహాలు చేసుకోకూడదు. కానీ ఇక్కడ ఏంటంటే పోప్ అనేవాడు అక్రమంగా సంతానం, కానీ ఆ సంతానం కోసం కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను లేదా జాతి సంపదను ఆ పిల్లలకి లేదా ఆ సంతానానికి తరలించడం అనేది జరుగుతుందన్నమాట. నిష్ఠాపూర్వకంగా నిర్దిష్టంగా లేదా నిరాంబరతనమైన జీవితాన్ని గడపాల్సిన పోపు భోగ విలాసాలతో మందు విందుతో అతను తన యొక్క అంతఃపురంలో రాజు కంటే ఎక్కువ మర్యాదలతో ఉండటాన్ని చాలామంది ప్రజలు గమనించి ఈ యొక్క మతంలో సంస్కారం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తలెత్తి దానికి వ్యతిరేకంగా మత సంస్కరణ ఉద్యమాన్ని లేవనెత్తడం అనేది జరిగింది. దానిలో మార్టిన్ లూథర్ అనే అతను ప్రధానంగా మనకు చెప్పుకోవచ్చు. మార్టిన్ లూథర్ 1517 సంవత్సరంలో రోమ్ నగరానికి లేదా సందర్శించినప్పుడు అతను అక్కడ జరుగుతున్న దురాచారాలని, ప్రజలు పోప్ అనుభవిస్తున్న భోగ విలాసాలని, అతను ఉంటున్న విధానాన్ని చూసి అతను కేథలిక్ మతాన్ని సంస్కరించాలని చెప్పేసి భావిస్తాడు. దానిలో భాగంగానే మత కారణాలు, రాజకీయ కారణాలు, జాతీయ భావాలు, అదేవిధంగా సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం మూలంగా భాషలు, విద్య, కళలు, సాహిత్యం అన్ని రంగాల అభివృద్ధి చెందడం అనేది జరిగింది. దక్షిణ కారణం 1517 సంవత్సరంలో ఈ యొక్క 10వ లూయో ఒక సన్యాసి జర్మనీ దేశానికి వచ్చి పాప పరిహార పత్రాలని కొంటుంటే ఆ పాప పరిహార పత్రాలని మార్టిన్ లూథర్ తీవ్రంగా విమర్శలు చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగిందట. దీనిలో మత సంస్కరణ ఉద్యమాల తొలి ప్రయత్నాలు జాన్ విక్లిఫ్ అనే అతను ఆంగ్లేయుడు ప్రాంతీయ భాషలలో బైబిల్ని రచించడం మూలంగా మతాధిపతులకి గొడ్డలు పెట్టుగా ఉన్నది. ఈ యొక్క జాన్ విక్లిఫ్ అనే మత సంస్కరణ వేగుచుక్క అని చెప్పేసి అంటాం జరిగిందన్నమాట. ఇలా కొంత కారణాల మూలంగా ఈ యొక్క కేథలిక్ మతం అనేది చివరికి చీలిపోవడం జరిగిందన్నమాట. కేథలిక్ మతం చివరికి చీలిపోవడం మూలంగా ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయంటే ఐరోపాలో లేదా క్రైస్తవ సామ్రాజ్యంలో చీలిక ఏర్పడి కేథలిక్లను ప్రొటెస్టులుగాను అనే 2 శాఖలుగా ఉండడం జరిగింది. మొదటి పాయింట్. సెకండ్ పాయింట్లో ప్రొటెస్టులు మళ్ళీ విడిపోయారు. ప్రొటెస్టులు మళ్ళీ చీలిపోయి లూథరిజం, కాల్వినిజం, ఆంగ్లకానిజం ఇలా ఏర్పడుతుంది అన్నమాట.
ఇలా వివిధ శాఖలుగా వారు మతాలను వివిధ శాఖలుగా వేరుపడి వాళ్ళ మధ్య వచ్చిన మత విషయాలలో అసంతృప్తి పోటీ ఏర్పడి చివరికి మతపరమైన 30 సంవత్సరాల యుద్ధం అనేది వీరి మధ్య జరిగింది. మతాధికారులకు మత విషయాలలో పవిత్రత, నిరాంబరత, సహనం, ఓర్పు పెరిగి మతంలో ప్రాధాన్యత పెరిగి అంధవిశ్వాసాలు నశించాయి. మరొక పాయింట్ ఏంటంటే శాస్త్ర విజ్ఞాన ప్రగతి సాధించబడింది. బైబిల్ ప్రాంతీయ భాషలోనికి అనువదించబడింది. బైబిల్ అనే దాన్ని ప్రాంతీయ భాషలో అనువదించడం మూలంగా ప్రజలందరూ చదువుకొని ఈ యొక్క పోపు అనుభవిస్తున్న జీవితాన్ని లేదా పోపుకు ఉండాల్సిన నియమాలను తెలుసుకొని పోపు పైన సామాన్య ప్రజలు కూడా తిరుగుబాటు లేవనెత్తడం జరిగిందనమాట. చర్చి సంపద జాతీయ సంపదగా పరిగణించబడింది. చర్చి సంపద ఇంతకుముందు చర్చి రాజ్యంలోని అన్ని సంపదలను చర్చి ఆధీనంలో ఉండేవి. తర్వాత జాతీయ సంపదగా పరిగణించబడింది. ఈ సంపద జాతి సౌలభ్యం కొరకు వినియోగించబడి పరిశ్రమలకు కావాల్సిన పెట్టుబడులు, ద్రవ్యము చర్చి నుండి తీసుకొని దీని ద్వారా మనకి పారిశ్రామిక విప్లవం, విదేశీ వాణిజ్యాలను ఏర్పడటం అనేది జరిగింది. అదేవిధంగా మత సంస్కరణ ఉద్యమంలో రోమన్ క్యాథలిక్ చర్చికి జరిగిన నష్టాన్ని పూర్తించేందుకు క్యాథలిక్ చర్చి యొక్క సంస్థను ఉన్నతమైనదిగా వాటి యొక్క విలువలను కాపాడటం కొరకు ప్రతి మత సంస్కరణ ఉద్యమం లేవనెత్తడం లేదా ప్రారంభం కావడం అనేది జరిగింది. మత సంస్కరణ ఉద్యమం దీర్ఘకాలిక పరిస్థితులకు దారితీసింది. చర్చి దురాచారాలు తొలగిపోయి క్యాథలిక్ మతంలో చీలికలు ఏర్పడి పోపు నియంతృత్వం నుండి విడిపోయిన జాతి చర్చి ఏర్పాటు పూరించబడింది. మరికొన్ని చర్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలు కూడా నెలకొల్పటం అనేది జరిగింది. ఇది BA ఫైనల్ ఇయర్ 5th సెమ్లోనే మనకి మత సంస్కరణ ఉద్యమాల గురించి రావటం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మత సంస్కరణ ఉద్యమానికి గల కారణాలు, ఫలితాలు చూడటం అనేది జరిగింది. మరొక క్లాస్లో మళ్ళీ మనము కలుద్దాం. ఓకే, బాయ్.